రైట్ కేబినెట్ విస్తరణకు రెడీ అయింది రాజ్భవన్. సరిగ్గా 12 గంటల 19 నిమిషాలకు ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి రాజ్భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. యాదగిరి డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ముగ్గురు నేతల మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం రాజ్భవన్లో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. సరిగ్గా 12 గంటల 19 నిమిషాలకు ముగ్గురు నేతలు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు రాజ్భవన్లో పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్భవన్ దగ్గర హడావిడి అంతా కూడా పెద్ద ఎత్తున హడావిడి ఉన్నది. తర్వాత ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అధికారులు ఏదైతే రాజ్భవన్ ఇన్సైడ్లో దర్బార్ హాల్లో పూర్తిగా ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇక ఆల్రెడీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, తర్వాత వివేక్ వెంకటస్వామి, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ రాజ్భవన్ చేరుకున్నారు. తర్వాత ఈ రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును పెద్ద ఎత్తున ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం రాజ్భవన్ గేట్ ముందు చూస్తే ఇటు ఒక పక్క కార్యకర్తలతో, తర్వాత మరోపక్క పోలీసులు, తర్వాత వీఐపీలు, లోపలికి వెళ్లే వీఐపీల వెహికల్స్తో మొత్తం గేట్ దగ్గర కూడా అంతా కూడా సందడిగా మారింది. ఇటువైపు చూస్తే పోలీసులు ఎవరికైతే ఇన్సైడ్కి అనుమతి ఉందో వాళ్ళు చూసి చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఇక కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రాజ్భవన్ చేరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా లోపలికి అనుమతి లేదు. సో అనుమతి లేని వాళ్ళందరూ కూడా గేట్ దగ్గర నుంచే మళ్ళీ తిరిగి ఇటు పైపుల చుట్టుపక్కల ఈ రాజ్భవన్ చుట్టుపక్కలనే వీళ్ళందరూ కూడా నిల్చుంటున్నారు. ఇక పోలీసులు ఒక్కొక్క వెహికల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రాజ్భవన్కు చేరుకుంటున్నారు. ఇక ఒకసారి గేట్ దగ్గర చూస్తే, మనకు లోపలికి ఎంట్రీ అయ్యే గేట్ దగ్గర చూస్తే ఆ వెహికల్స్ దగ్గర లోపలికి ఎవరికైతే అనుమతి ఉందో, ఎవరికైతే పాస్ ఉన్నదో ఆ పాస్ ఉన్న వాళ్లకు చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. మిగతా వాళ్లకు సో ఎవరికైతే అనుమతి లేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ గేట్ దగ్గర నుంచి రిటర్న్ తిరిగి వాళ్లకు బయటికి పంపిస్తున్నారు. సో ఇక్కడ మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2-3 గంటల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సందడిగా మారింది. పోలీస్ బందోబస్తు కూడా 2 గేట్ల దగ్గర పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు, ఒక పక్క ట్రాఫిక్ సంబంధించి, మరొక పక్క పోలీస్ సంబంధించి, సివిల్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొంతమంది కార్యకర్తలు వచ్చి ఇక్కడ నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు ఈ రాజ్భవన్ గేట్ ముందు కనబడతా ఉన్నది. ఇక ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయానికి వస్తే, గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ మంత్రివర్గ విస్తరణ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఎప్పుడెప్పుడా అంటూ కార్యకర్తలు, తర్వాత ఆశావాదులు కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడ్డది. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ అనేది అంటే చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే అందులో 3 బెర్తులను ఇవాళ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఇందులో అన్ని రకాలుగా సామాజిక కోణాలను పరిశీలించిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇందులో ఇద్దరికి బెర్తు కన్ఫర్మ్ అయింది. ఇందులో ఒకరు ఎస్సీ మాదిగ, ఒకరు ఎస్సీ మాల. ఎస్సీ మాదిగకు సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించి వివేక్ వెంకటస్వామి గతంలో 2009 నుంచి 14 వరకు ఎంపీగా, పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. అదే టైంలో తెలంగాణ మూమెంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర వివేక్ వెంకటస్వామి పోషించారు. తర్వాత అప్పట్లో కేంద్రమైన వ్యతిరేకంగా కేంద్రం పైన ఒత్తిడి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినటువంటి ఘనత వివేక్ వెంకటస్వామిది. తర్వాత పార్లమెంటులో ఎంపీగా ఉండి పార్లమెంటులో తన వంతు కృషి చేయడం, తన గలం వినిపించడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, ఎందుకు కోరుకుంటున్నారనేది పార్లమెంటు సాక్షిగా తన గలం వినిపించినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి. సో మొదటిసారిగా, అంటే గతంలో ఎంపీగా పనిచేశారు, తెలంగాణలో కీలకమైనటువంటి తన పాత్రను పోషించారు. ఎంపీలతో కలిసి పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం చేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి. ఇక చెన్నూరు నుంచి 2023లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు మాల సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక బీసీ నుండి ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల ఒక్కొక్కటి అయితే, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటిచ్చారు. ఇవాళ ఈ ముగ్గురు నేతలు
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే రాజ్భవన్కు నేతలందరూ కూడా చేరుకోబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ రాజ్భవన్కు చేరుకున్నారు. ఇక మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మరికొద్ది సేపట్లో రాజ్భవన్ చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ముహూర్తం ఖరారు చేసిన సమయానికే 12:19 ఈ ముగ్గురు నేతలు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇవాళ ఈ రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో చూస్తే మనకు మొత్తం హడావిడి, ఈ మంత్రుల సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి హడావిడి అనేది పెద్ద ఎత్తున ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది జ్యోతి.